హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ మనం కాస్ స్క్వేర్ థీటాని ఏ అనుకుంటే మరి ఏ స్క్వేర్ ఏమవుతుంది? కాస్ పవర్ 4 థీటా అవుతుంది. సైన్ స్క్వేర్ థీటాని మనం బి అనుకుంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ పవర్ 4 థీటా అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు కే. సో మనకి తెలుసు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో దీని ప్లేస్లో మనం 1 సబ్మిట్ చేస్తే కే వాల్యూ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. దేర్ఫోర్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 1 ప్లస్ కే బై 1 మైనస్ కే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 1 అంటే ఎంత మనకి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనేది 1 కదా. సో ఇది సబ్మిట్ చేస్తాం అన్నమాట. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కే వాల్యూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 1 వాల్యూ వచ్చేటప్పటికి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ కే వాల్యూ వచ్చేటప్పటికి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి. కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 సైన్ స్క్వేర్ థీటా అవుతాయి. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అంటే మనకి కాట్ స్క్వేర్ థీటా అనమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.